CD-ROM we can అప్డేట్స్ అంటే స్టేటస్ అంటే మాకు దీంట్లోనే ఒక ఎగ్జాక్ట్ వచ్చేస్తుంది పోర్టల్ అమౌంట్ వచ్చేసేసి కెనరా బ్యాంక్ తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఇవి నాలుగు ఉన్నాయి 6.18 ఇండియన్ బ్యాంక్ ఓపెన్ చేశాను మీకు గుర్తుందా లేదా 10,000 20,000 ఉన్నప్పుడు సో ఆ ఎక్కువ చేసిన తర్వాత వాళ్ళు మర్చిపోయి కూడా సిడీలో ఉన్నాయి అవన్నీ ఇందులో ఇప్పుడు వచ్చినాయి సార్ ఇవన్నీ మేము బ్యాంక్ లో జాయిన్ అయినప్పటి నుంచి మేము జాయిన్ అయిన అందరికీ నమస్కారం. నా పేరు రమేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రకాశం జిల్లా. ఈరోజు మన ఫస్ట్ నుంచే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు రమేష్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రకాశం జిల్లా. ఈరోజు కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వారి ఆదేశాలకు అనుకూలంగా, ఆర్బీఐ వారి మార్గదర్శకాలకు అనుకూలంగా ఈరోజు మన ప్రకాశం జిల్లాలోని అన్ని బ్యాంకులు, అదేవిధంగా ఇన్సూరెన్స్, పిఎఫ్ఆర్డిఏ, తర్వాత మ్యూచువల్ ఫండ్స్, ఈ సంస్థలన్నింటినీ కూడా కలుపుకొని ఈ సంస్థలో ఎక్కడైతే వినియోగదారులు వాళ్ళ డిపాజిట్స్ అంటే ఎటువంటి హక్కులకు క్లెయిమ్ చేయకుండా ఉన్నటువంటి అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటన్నిటినీ కూడా తిరిగి వినియోగదారులకు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో అన్ని బ్యాంకుల కోఆర్డినేటర్స్తో కలిపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మీ డబ్బు మీ హక్కు. మన ప్రకాశం జిల్లాలో దాదాపుగా 109 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి. వాటికి దాదాపుగా 7,78,770 కస్టమర్స్, అంటే సుమారుగా 7,79,000 మంది వినియోగదారులు 109 కోట్ల పైగా అంటే అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి. సో అన్ని బ్యాంకులకు సంబంధించిన కోఆర్డినేటర్స్ అందరినీ పిలిపించి వీటికి దీనికి సంబంధించినటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. సో రేపటి నుంచి అంటే ఈ క్యాంపెయిన్ మిగతా జిల్లాల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించబడింది. మన జిల్లాలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఈ కార్యక్రమం రేపు 31 డిసెంబర్ వరకు ఉంటుంది. సో అన్ని బ్యాంకులలో ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి కేవైసీ డాక్యుమెంట్స్ అంటే పాన్ కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, లేదా వాళ్ళ తాతలు కానివ్వండి, తల్లిదండ్రులు కానీ ఎవరన్నా కానీ డిపాజిట్స్ బ్యాంకులో పెట్టి మర్చిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలను కూడా తీసుకొని దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి ఆ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్కి సంబంధించిన ధృవీకరణ పత్రాలు అందించడం ద్వారా ఆ డిపాజిట్స్ని యాక్టివేట్ చేసి తిరిగి వాళ్ళ వారసులు పొందుకునే అవకాశం ఉంటుంది. సో దీనికి అన్ని బ్యాంకులు కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించి ఈ 109 కోట్ల రూపాయల అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి ఆ వినియోగదారులకు అందించాలి. అందులో కొంత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆల్మోస్ట్ 7 crores అంటే 7,24 లక్షల రూపాయలు వివిధ ప్రభుత్వ సంస్థలకు సంబంధించిన డిపాజిట్స్ కూడా బ్యాంకుల్లో ఉన్నాయి. అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించిన డబ్బులు కూడా ఒక 11 కోట్ల వరకు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఆయా సంస్థలకు సంబంధించి అప్పటి అధికారులు కాకపోయినా ఇప్పుడు ఆ సంస్థకి ఎవరైతే బాధ్యతాయుతమైనటువంటి అధికారులు ఉంటారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి దగ్గర దీనికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు అందుకొని వీటిని తిరిగి ఆయా డిపార్ట్మెంట్స్కి, ఆయా ఇన్స్టిట్యూట్స్కి చేరవేయాలనేటువంటి ఉద్దేశం. సో ఈ కార్యక్రమాన్ని ఈరోజు కెనరా బ్యాంక్ రీజనల్ ఆఫీస్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
చీఫ్ మేనేజర్ సత్యజిత్ గారు, అదేవిధంగా ఎస్బీఐ చీఫ్ మేనేజర్ రవికుమార్ గారు, అదేవిధంగా కెనరా బ్యాంక్ మేనేజర్ రూపా గారు, కెనరా బ్యాంక్ డివిజనల్ మేనేజర్ రమేష్ రామస్వామి గారు, తర్వాత ఇండియన్ బ్యాంక్ సంజయ్ గారు, తర్వాత డిసిసిబి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, తర్వాత కరూర్ వైశ్య బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ మేనేజర్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ప్రైవేట్ బ్యాంక్స్ సంబంధించిన ప్రతినిధులు కూడా హాజరవడం జరిగింది. సో రేపటి నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని బ్యాంకులు వాళ్ళ బ్యాంకు శాఖల్లో పెద్ద ఎత్తున జరిపి ఈ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ చేరవేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్.